ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు వీడియోలో మనం డబ్బులు ఖర్చు కాకుండా నరదృష్టి నరఘోష పూర్తిగా తొలగించుకోవడానికి, అలాగే అధికంగా డబ్బులు సంపాదించుకోవడానికి, ఆర్థిక సమస్యలు తొలగించుకోవడానికి అమావాస్య రోజున మేషరాశి వారు ఎటువంటి చిన్న పరిహారం చేసుకోవాలి అనే అంశం గురించి వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే, హిందువులు సాధారణంగా అమావాస్యను శుభమని భావిస్తారు. అలాగే ఈ అమావాస్య రోజున ఏ పని తలపెట్టినా పూర్తి కావు అంటారు. కానీ జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈరోజు కొన్ని పనులకు అనుకూలమైనదని పండితులు చెబుతున్నారు. పూర్వీకుల ఆత్మశాంతి కోసం అమావాస్య రోజున తర్పణాలు వదులుతారు. ఇలాంటి పవిత్రమైన కర్మలు చేయటం వల్ల మీ పూర్వీకుల ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉంటాయని, కుటుంబం ఎల్లప్పుడూ క్షేమంగా ఉంటుందని విశ్వసిస్తారు. అంతేకాకుండా పుణ్య ఫలితం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. ముందుగా అమావాస్య రోజున ఎటువంటి చిన్న పరిహారాలు చేసుకోవటం వల్ల పితృదేవతల ఆశీస్సులతో నరదృష్టి నరఘోష తొలగిపోతాయో తెలుసుకుందాం. ముఖ్యంగా దృష్టి దోషాలు ఉన్నట్లయితే కనుక మనం చేసే ప్రతి పనిలో కూడా ఆటంకాలు కలగడం, ఇంట్లో ఒకరి తర్వాత ఒకరికి అనారోగ్య సమస్యలు తరచుగా వస్తూ ఉండటం, ఆర్థిక సమస్యలు, శుభకార్యాలు ముడిపడకపోవడం ఇలాంటివి చూస్తూ ఉంటాం. ఎప్పుడైతే మనకి దృష్టి దోషాలు తొలగిపోతాయో, అంటే నెగిటివ్ ఎనర్జీ ఎప్పుడైతే మన నుంచి పూర్తిగా బయటకు వెళ్ళిపోతుందో అప్పటి నుంచి మనలో ఒక సకారాత్మక శక్తి ప్రవేశిస్తుంది. దీని ద్వారా మీరు చేసే ప్రతి పనిలో కూడా విజయం పొందుతారు. పురాణాల ప్రకారం వైశాఖ అమావాస్య రోజున విష్ణువును పూజించే సాంప్రదాయం కూడా మనకి కనపడుతుంది. ఈ రోజు శ్రీహరిని ఆరాధించడం వల్ల మోక్షం కలిగి నరదృష్టి నరఘోష పూర్తిగా తొలగిపోతాయి. రావి చెట్టుపై నివసిస్తారని పెద్దలు చెప్తారు. కాబట్టి అదే రోజు రావి చెట్టుకు నీరు పోయటం వల్ల మంచి ఫలితాలను ఇస్తుంది. అలాగే మీ జాతకంలో పితృదోషాలు తొలగిపోవటానికి ఈ రోజున పితృచాలీసా పఠించడం శుభప్రదంగా పండితులు చెప్తున్నారు. మన పురాణాల ప్రకారం రావి చెట్టుకు కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది. మన హైందవ సాంప్రదాయంలో ప్రకృతికి ఎంతో విశేషమైన స్థానం ఉంది. అందుచేత రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయటం వల్ల కూడా విశేషమైనటువంటి పుణ్య ఫలితంతో పాటుగా ఆడవారు ఎదుర్కొనే అనేక రకాల గర్భ సమస్యలకు కూడా రావి చెట్టు ప్రదక్షిణలు చేయటం వల్ల పరిష్కారం దొరుకుతుందని పండితులు చెబుతున్నారు. ఇక ఆర్థిక సమస్యలను తొలగించుకోవటానికి అమావాస్య రోజున ఎటువంటి చిన్న పరిహారం చేసుకోవటం వల్ల మీ ఆర్థిక సమస్యలు తొలగిపోవటంతో పాటు అధిక ధనాన్ని సంపాదించే అవకాశం దొరుకుతుంది అనే అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ కూడా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారు. ఎంత కష్టపడినప్పటికీ కూడా తమకు కావలసినంత ధనాన్ని సమకూర్చుకోలేకపోతున్నారు. తద్వారా అప్పులు చేయవలసి వస్తోంది. ఈ డబ్బును సంపాదించే క్రమంలో ప్రతి ఒక్కరూ కూడా ఎంతో కష్టం చేస్తున్నారు. కానీ ఫలితం లేక బాధపడుతున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే అధిక ధనాన్ని సంపాదించాలన్నా లేదా ఉన్న ధనాన్ని మొత్తం కోల్పోవాలన్నా కూడా అది కష్టం మీదే ఆధారపడి ఉంటుంది. అంటే ఎక్కువ కష్టం చేస్తే అధిక ధనాన్ని సంపాదిస్తారు. అదే కష్టం చేయకుండా కూర్చున్నట్లయితే తరతరాలుగా వస్తున్న ఎంతటి ఆస్తినైనా కోల్పోయేందుకు అవకాశాలు ఉంటాయి. అయితే కొంతమంది ఎంత కష్టపడినప్పటికీ కూడా వారి జీవితంలో ఎదుగుదల అనేది కనిపించదు. ఇటువంటి పరిస్థితులు వారి పూర్వజన్మ పుణ్య ఫలితం మీద కూడా ఆధారపడి ఉంటాయి. అయితే ఎంత కష్టపడినప్పటికీ కూడా మనిషికి కొద్దిగా అదృష్టం కూడా తోడవ్వాలి. అప్పుడే ఫలితాలు మీరు పొందగలుగుతారు. అలాంటప్పుడు దురదృష్టాన్ని అదృష్టంగా మార్చుకోగలిగే చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే ఆ దైవానుగ్రహం తోడై మీకు ఫలితాలు అనుకూలంగా వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే ఈ పరిహారం ఖర్చు లేదు కదా అని తేలిగ్గా తీసేయకండి. ఖచ్చితంగా మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో నమ్మి విశ్వాసంతో చేసినట్లయితే ఖచ్చితంగా మీకు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ఈ ప్రత్యేకమైన పరిహారాన్ని అమావాస్య రోజున పాటించడం వల్ల విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుందని పండితులు చెప్తున్నారు. ఈ ప్రత్యేకమైనటువంటి దీపాన్ని వెలిగించడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోవటమే కాకుండా ఆకస్మిక ధన ప్రాప్తి కూడా కలుగుతుంది. అలాగే ధనవంతులయ్యే అవకాశాలు కూడా మీకు ఏర్పడతాయి. ముందుగా కూష్మాండ దీపాన్ని వెలిగించాలి. కూష్మాండము అంటే గుమ్మడికాయ. గుమ్మడికాయని మన పెద్దలు పూర్వీకులు బంగారంతో సమానంగా చెప్తారు. అందుచేత శుక్రవారం నాడు గుమ్మడికాయని ఎవరికి ఇవ్వకూడదని పెద్దలు చెప్తారు. ఇక్కడ మళ్ళీ 2 రకాల గుమ్మడికాయలు ఉంటాయి. ఒకటి పసుపు పచ్చ గుమ్మడికాయ, ఇంకొకటి ఆకుపచ్చ గుమ్మడికాయ. ఆకుపచ్చ రంగులో ఉండే బూడిద గుమ్మడికాయని ఈ పరిహారానికి ఉపయోగించాలి. అలాగే బూడిద గుమ్మడికాయని అనారోగ్య సమస్యలకు కూడా మంచి ఔషధంగా చెప్తారు. బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగడం వల్ల
అనేక రకాల ఆరోగ్య సమస్యలు తొలగించుకోవచ్చని ఆయుర్వేద శాస్త్రం చెప్తోంది. ముందుగా బూడిద గుమ్మడికాయని సగానికి 2 ముక్కలుగా కట్ చేసి అందులో ఉన్న గుజ్జు మొత్తం తీసేయాలి. ఇప్పుడు ఆ గుమ్మడికాయ ముక్కలను రెండింటికి కూడా లోపల పైన అంచులకి పసుపు రాయాలి. పసుపు అనేది చాలా శుభసూచకం, మంగళప్రదం. అంతేకాదు లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైనది. అందుచేత ఈ 2 గుమ్మడికాయ ముక్కలకి కూడా పసుపు పూసి కుంకుమతో చక్కగా బొట్లు పెట్టి అలంకరించాలి. ఇప్పుడు 2 విస్తరాకులు తీసుకొని ఆ రెండింటిలో కూడా దొడ్డు ఉప్పు, అంటే కొన్ని ప్రాంతాలలో దీన్ని రాళ్ల ఉప్పని, గళ్ళు ఉప్పని పిలుస్తారు. ఈ ఉప్పును 2 విస్తరాకుల్లో పోసి అందులో ఈ 2 గుమ్మడికాయ ముక్కలను పెట్టాలి. అప్పుడు ఆ గుమ్మడికాయ ముక్కల్లో రెండింటిలో కూడా నువ్వుల నూనె పోసి అఖండ ఒత్తులు వేసి దీపం వెలిగించాలి. అఖండ ఒత్తులు స్వయంగా తయారు చేసుకోవచ్చు, లేదంటే పూజా సామాగ్రి అమ్మే షాపులో మీకు దొరుకుతుంది. ఈ పరిహారం పూజా మందిరం దగ్గర చేయాలి. ఈ పరిహారాన్ని అమావాస్య రోజు కానీ, బహుళ అష్టమి రోజు కానీ, అంటే అమావాస్య ముందు వచ్చే 7 రోజుల ముందు కానీ, లేదా పౌర్ణమి తర్వాత వచ్చే 8 రోజు కానీ సాయంకాలం సమయంలో ఈ దీపారాధన చేయాలి. అయితే ఈ రోజుల్లోనే ఎందుకు ఈ విశేషమైన పరిహారం చేయాలి అని చూసినట్లయితే, బహుళ అష్టమిని కాలభైరవ అష్టమి అని కూడా అంటారు. ఈ రోజున ఇంట్లో పూజా మందిరంలో శివుడు ఫోటో ముందు ఈ దీపారాధన చేయవచ్చు. ఈ దీపారాధన చేసిన తర్వాత పొట్టు తీయని మినుములతో 11 లేదా 21 లేదా 54 లేదా 108 వడలు మీ శక్తి కొలది చేసి శివుడికి మాలగా చేసి అలంకరించండి. తర్వాత మీరు ప్రసాదంగా వాటిని తీసుకోండి. ఒకవేళ ఈ దీపారాధన మీరు గుడిలో చేస్తే ఈ మాలను గుడిలో ఇచ్చి నివేదన చేసిన తర్వాత మీరు ప్రసాదంగా తినాలి. గుడిలో దీపారాధన చేసిన వారు శివుడికి అష్టోత్తర పూజ చేయించుకోండి. అమావాస్య రోజున ఈ చిన్న పరిహారం చేయటం వల్ల సకల ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది, సకల దుఃఖ నివారణ జరుగుతుంది. ఎప్పటి నుంచో తీరని కోరికలు ఉన్నట్లయితే అవి ఖచ్చితంగా తీరుతాయి. అలాగే ఆర్థికంగా అభివృద్ధి చెందటంతో పాటు ఆకస్మిక ధన ప్రాప్తి కూడా కలిగే అవకాశాలు ఏర్పడతాయి. కాలభైరవుడికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ కూష్మాండ దీపాన్ని పెట్టడం వలన కాలం మీకు అనుకూలంగా ఉంటుంది. ఈ పరిహారాన్ని అమావాస్య రోజు మొదలు పెడితే 11 అమావాస్యలు చేయాలి. అలాగే బహుళ అష్టమి రోజున మొదలు పెడితే కనుక 11 బహుళ అష్టమి రోజులు ఈ దీపారాధన చేయాలి. ఇలా చేయటం వల్ల ఖచ్చితంగా మీకు కాలభైరవుడి అనుగ్రహంతో విశేషమైన పుణ్య ఫలితం లభించటంతో పాటుగా ఆర్థికాభివృద్ధి చెందుతారు. మనస్ఫూర్తిగా నమ్మి భక్తి శ్రద్ధలతో ఈ పరిహారంతో కొన్ని ప్రత్యేకమైన సమయాల్లో విధి విధానాలు పాటిస్తూ ఈ చిన్న పరిహారాలు చేసుకోవటం వల్ల విశేషమైన దైవానుగ్రహం మీకు లభిస్తుంది. కొన్ని ప్రత్యేకమైన సమయాలలో మీరు ఉపయోగించే పదార్థాలకు శక్తి వస్తుంది. ఇక ఆ పదార్థాలతో ఉపయోగించి పరిహారం చేయటం వల్ల మీ కోరికలు భగవంతుడికి తొందరగా చేరుతుంది. తర్వాత మీ కోరిక నెరవేరుతుంది. సో చూసారు కదండి, అమావాస్య రోజున పితృదేవతల అనుగ్రహం కోసం ఏం చేయాలి, అలాగే జీవితంలో ఆర్థికాభివృద్ధి పొందటం కోసం ఎటువంటి చిన్న పరిహారం చేసుకోవాలి అనే అంశాలను ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మేషరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.